కలియుగంలో ఎప్పుడూ స్మరించవలసినటువంటి పేర్లు కొన్ని ఉన్నాయి. ప్రతిరోజు నిద్ర లేవగానే 4 పేర్లు తలుచుకోవాలి. మొదటి పేరేది అంటే కర్కోటకుణ్ణి తలుచుకోవాలి, కర్కోటకుడు పాము. రెండవది దమయంతిని తలుచుకోవాలి. 3 నలమహారాజు గారిని తలుచుకోవాలి. 4 ఋతుపర్ణుణ్ణి తలుచుకోవాలి. ఈ నలుగురిని ఎవరు తలుచుకుంటారో వాళ్ళ జోలికి కలిపురుషుడు రాడు. కలిపురుషుడు రాడు అన్న మాటకు అర్థం ఏమిటి? నీ మనస్సు సంకల్ప వికల్ప సంఘాతం, అది ఆలోచనలతో ఉంటుంది. అవి ఎప్పుడూ కూడా దైవీ సంపత్తితో కూడుకున్న ఆలోచనల వైపుకి వెళ్ళిపోతే ఎవ్వరిని నింద చేయడు. అందుకే మీకు నేను ఒక ఉదాహరణ చెప్తా చూడండి. నేను ఇందాక మీతో ఓ మాట అన్నాను, రాగము ద్వేషము అక్క చెల్లెళ్ళు, కోరిక ఎక్కడుంటుందో క్రోధం అక్కడ ఉంటుంది అని చెప్పాను. నాకు కోరిక ఉందనుకోండి, ఆ కోరిక తీరలేదనుకోండి, వెంటనే నేనేం చేస్తాను? నా కోరిక తీరకపోవడానికి వీడు కారకుడని ఎవడో ఒకడిని నేరస్తుణ్ణి చేసే ప్రయత్నం చేస్తాను. విమానం ఎక్కేశాను, చెన్నై వచ్చేసాను కాబట్టి సరిపోయింది. ఏ కారణం చేతనైనా నా విమానం తప్పిపోయింది అనుకోండి, నేను ఎక్కలేకపోయాను విమానం. అప్పుడు వెంటనే నేను ఇంకొక గంట ముందు బయలుదేరి ఉంటే, ఉత్తినే అక్కడ కూర్చుని కబుర్లు చెప్పకుండా వేళ పట్టున బయలుదేరి ఉంటే బాగుండుండేది అంటానా? అన్నం. ఆ కారు బాగుండనప్పుడు వాడు ఎందుకు ఎక్కించుకోవడం నన్ను? అంటే తీసుకొచ్చిన వాడిను నేను వెడతాను మొర్రో అంటే కూర్చోండి అని కూర్చోబెట్టేసింది, వదిలేస్తే పోయేది. ఊళ్ళో అందరినీ నేరస్తుల్ని చేసి వాళ్ళ మీద కోప్పడతాను తప్ప, అయ్యో నేనెందుకు బయలుదేరలేదు అని అంటానేంటి? ఒక్కనాటికి అనను. ఎక్కడ కామం ఉంటుందో అది తీరనప్పుడు క్రోధం ఉంటుంది. క్రోధం ఎక్కడుందో మళ్ళీ అంతే, ఎవరిని పట్టుకుందాం, ఎవరిని దానికి బాధ్యుణ్ణి చేసేద్దామని చూస్తుంటుంది. అప్పుడు ఆలోచించవలసింది ఏమిటంటే, కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అంటుంది సీతమ్మ. నేను ఒక పని చేశాను, ఈశ్వరానుగ్రహం తోడు కాలేదంటే ఏదో కారణం ఉంది, నా ఎందేదో దోషం ఉంది, నేను దిద్దుకోవలసింది ఉంది అని తన వైపు నుండి ఆలోచించాడు. ఎవరి మీద కోప్పడతాడు? ప్రశాంతంగా ఉంటాడు. అందుకే మనసు వెళ్ళవలసిన వైపుకి వెళ్ళిందనుకోండి, కలిపురుషుడి ప్రభావం నుంచి తప్పుకుంటాడు. అలా మనసు వెళ్ళాలి అంటే తప్పకుండా జ్ఞాపకం తెచ్చుకోవలసినటువంటి విషయాలు, రోజు స్మరించవలసినటువంటి పేర్లు ఈ 4 చెప్తూ నలుడి యొక్క కథని తప్పకుండా స్మరించండి.